వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. ఎక్కడున్నాం? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం. 12వ అధ్యాయం సగం అయింది. 12 వచనాల వరకు చదివారు. ఒకసారి మళ్ళీ రివిజన్గా ఆలోచించినట్లయితే 12వ అధ్యాయాన్ని ఓవరాల్గా ఆ అధ్యాయం మీద సమ్మరీ లాగా మనం చూసినట్లయితే ప్రకటన 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనకు ఏం కనిపిస్తుందంటే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటమును ఉండెను. సో ఎవరు? 12:1 ఎవరు అనమాట? 12వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. సో 12:3 ఎవరు? సాతాను. 12:4 దానితో ఆకాశ నక్షత్రంలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసింది. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవల్లని ఘట సర్పము స్త్రీ ఎదుట, శిశువు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. సో 12:4 సాతాను ఏమయ్యాడనమాట? ఫెయిల్ అయ్యాడు. సాతాన్ ఫెయిల్. అంటే ఆ శిశువు జన్మించగానే ఆ శిశువును మృంగివేయడానికి ప్రయత్నించాడు. కానీ సాతాను ఏమయ్యాడు అనమాట? ఫెయిల్ అయ్యాడు. సాతాన్ ఫెయిల్ టు డివోర్ ద చైల్డ్. సో ఇక్కడ సాతాన్ ఫెయిల్ అయ్యాడు. దానికి వచ్చిన రాస్తున్నారు కదా, Saturn failed to devour the child as soon as he was born. ఆయన పుట్టిన వెంటనే ఆయన మృంగేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏమైందనమాట? ఫెయిల్ అయ్యాడు. సో ఎక్కడ చదువుతానికి మనకి మాథ్యూ 2nd చాప్టర్, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 21 వచనాలు మనకు కనిపిస్తుంది. సో అక్కడ హేరోదుని వాడుకున్నాడు సాతాను. హేరోదు పుట్టిన మగ బిడ్డలందరినీ ఏం చేయమన్నాడు? మగ శిశువులందరినీ చంపేయమన్నాడు. కానీ యేసుక్రీస్తు ఐగుప్తుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దూత వచ్చి మీరు ఐగుప్తుకి వెళ్ళండి, హేరోదు మరణించేంత వరకు మీరు ఐగుప్తులోనే ఉండండి అని చెప్పాడు. సో అలాగున సాతాను ఫెయిల్ అయ్యాడు. యేసుక్రీస్తుని మృంగడానికి, ఆయన జన్మించగానే ఆయన మృంగడానికి ప్రయత్నించాడు. కానీ సాతాన్ ఫెయిల్. అలాగే 12:5 మళ్ళీ సాతాన్ ఫెయిల్ అవుతున్నాడు. ఏంటన్నమాట? సో క్రైస్ట్ అసెన్షన్ 12:5 యేసుక్రీస్తు పరలోకమునకు ఏమైనా పరలోకమునకు ఆరోహణమాయ. పరలోకమునకు ఆరోహణమాయ. 5 సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనముల యొద్దకును కొనిపోబడెను. కాబట్టి ఇక్కడ కూడా సాతాన్ ఏమయ్యాడు అనమాట? ఫెయిల్. సాతాన్ ఫెయిల్
to prevent Christ to ascend to heaven and to rule the nations. ఆయన పరలోకానికి వెళ్ళి జనాంగములను లేదా ప్రపంచాన్ని ఆయన పరిపాలించడం మొదలెట్టాడు కదా. ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఏం జరిగింది? ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు. అంటే అక్కడ ఆయన రూలింగ్ స్టార్ట్ అయిపోయింది. యేసుక్రీస్తు రాజు అయ్యి స్టాప్ అయ్యాడు. లేదా సాటన్ ఫెయిల్ టు ప్రివెంట్ క్రైస్ట్ టు బికమ్ కింగ్. యేసుక్రీస్తు రాజు అవుతాడు, ప్రభు అవుతాడు. దాన్ని సాతాను ఏం చేయలేకపోయాడు అనమాట, ఆపలేకపోయాడు. సో అక్కడ కూడా సాటన్ యొక్క ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. సో ఫస్ట్ ఫెయిల్యూర్, సెకండ్ ఫెయిల్యూర్. మత్తయి సువార్త 28:18 చూడండి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి. యేసుక్రీస్తుకి ఏమి ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. రోమా 9:5 చూడండి. రోమా 9:5. రోమా 9:5. చలో. రోమన్స్ 9:5. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి. కొంతమంది అడుగుతున్నారు, యేసుక్రీస్తు ఎక్కడైనా డైరెక్ట్ గా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా అని క్వశ్చన్ అడుగుతున్నారు. యేసుక్రీస్తు డైరెక్ట్ గా దేవుడని చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్ గా ఆయన చాలా సందర్భాల్లో తాను దేవునితో సమానుడని తెలియజేశాడు. అపోస్తులు చెప్పారు ఆయన దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని యొక్క ప్రతిబింబం అన్నాడు హెబ్రీ పత్రికలో. ఇక్కడ పౌలు గారు ఏమంటారు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. నిరంతరము ఏమై ఉన్నాడు? స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రమునకు అర్హుడు ఎవరు? నేను చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది ఆయన ఆరాధనకు అర్హుడు కాదా? యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదా? 100% ఆయన అర్హుడే, స్తోత్రార్హుడు. ఎప్పుడు? కొంతకాలమా? ఎల్లప్పుడు, నిరంతరము ఆయన స్తోత్రమునకు అర్హుడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తుకు మనం స్తుతి గీతాలు, స్తోత్ర గీతాలు ఏం చేయాలి? పాడాలి. ఆయన స్తుతించాలి, ఆయన స్తోత్రించాలి. తండ్రిని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కుమారుడు కూడా స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఇద్దరికి సమానంగా మనం మహిమపరుస్తున్నాం, ఇద్దరిని సమానంగా స్తోత్రిస్తున్నాం. కొంతమంది అంటారు ఆరాధన వేరు, స్తోత్రం వేరంట. మేము యేసుక్రీస్తుని స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. రెండొకటి కాదా? సో ఆరాధనలో ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని పొగుడుతున్నాం. అదే అవుట్పుట్. ద అవుట్పుట్ ఆఫ్ వర్షిప్ ఈస్ గ్లోరీ, బ్రింగింగ్ హానర్, గ్లోరీ, ప్రైజ్.
అది ఆరాధన యొక్క రిజల్ట్. సో కాబట్టి యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రాలు అయినాడు. దాన్ని ఆపడానికి ట్రై చేశాడు ఎవరు? కానీ ఏమయ్యాడు? విఫలమయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. దాన్ని ఆపలేకపోయాడు. పన్నెండు 5వ వచనం కదా. పన్నెండు 5 అయింది. మత్తయి 28:18 చదివారు. అలాగే రోమా 9:5 అయిపోయింది. అంటే యేసుక్రీస్తు సర్వాధికారిగా ఉన్నాడు అనే దానికి వచనాలు 28:18, రోమా 9:5, ఎఫెసీ 1వ అధ్యాయం. అంటే ఇవన్నీ మీకు తెలియాలి. రేపు ఎవరైనా మాట్లాడితే, ఎందుకంటే ఇప్పుడు అబద్ధంగా బయలుదేరింది, వచ్చి మన మధ్యలోనే ప్రారంభించవచ్చు, చెప్పొచ్చు ఏమని, ఆ యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆ యేసుక్రీస్తు ఆరాధన గర్భుడు కాదండి అని చెప్పినప్పుడు మీ దగ్గర వచనాలు ఉండాలి, ఆన్సర్ ఉండాలి. చదవండి ఒకసారి ఎఫెసీ పత్రిక 1:20-22. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సర్వాధికారే కాదా? ఎంతో హెచ్చుగా ఆయన్ని హెచ్చించి పరలోకమందు తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దీనిని ఆపడానికి ట్రై చేశారు ఎవరు? సాతాను. ఈరోజు జరిగిపోయింది. ఈరోజు ఇంకా కొంతమంది క్రైస్తవులు ఇది జరగలేదంటారు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు మాత్రమేనంట. సర్వాధికారి అయిన దేవుడు కాదు ఆయన, కేవలం ప్రధాన యాజకుడా. ఆయన ఎంతో హెచ్చించబడి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. 22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తమును ఎవరి పాదాల క్రింద? తండ్రి తప్ప సమస్తము ఆయన పాదాల క్రింద ఉంచబడి ఉన్నది. అప్పుడు మనం కూడా ఎక్కడికి వస్తాం? యేసుక్రీస్తు పాదాల క్రింద ఉంటాం మనం. అప్పుడు ఆయన పాదాల క్రింద ఉన్నాం మనము, ఆయన ఆరాధించలేవా? ఎందుకు ఆయన పాదాల క్రింద మనం ఉన్నామంటే గిన ఆయన ఆరాధించడానికి. దేవదూతలందరూ ఎక్కడున్నారు? యేసుక్రీస్తు పాదాల క్రింద ఉన్నారు. పరలోకంలో తండ్రి తప్ప సమస్తము, భూమి మీద సమస్తము అన్ని కూడా యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. తర్వాత సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది. సో కాబట్టి ఇలా కూడా యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఆరోహణమైన తర్వాత ఆయన ఏమయ్యాడనమాట? హెచ్చించబడ్డాడు. ఎక్కడి నుండి? 20 నుంచి 22 కదా. సో చాలా మందికి పరలోకంకి వెళ్ళి ఆయన ఆరోహణం అయిన తర్వాత ఏమైందో తెలియదు, ఏమైందో తెలియడం లేదు. యేసుక్రీస్తుని చాలా మంది ఎలా చూస్తున్నారంటే నిత్యత్వం, పితరుల యుగము, పితరులైన తర్వాత ధర్మశాస్త్ర యుగం. సో పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, తర్వాత ఇది క్రైస్తవ యుగం. ఇది యేసుక్రీస్తు జీవించిన 33.5 సంవత్సరాల జీవితం. ఇక్కడ ఆయన శరీరధారి వచ్చాడు. సో ఈ పీరియడ్ లో ఆయన శరీరధారి, ఈయన మనుష్య రూపము దాల్చుకొని ఉన్నాడు, దాసుని స్వరూపం దాల్చాడు. సో చాలా మంది దేన్ని చూస్తున్నారనమాట? ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఎలా ఉన్నాడో దాన్నే ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇది అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఆయన ఎలా వెళ్ళి కూర్చున్నాడు? ఓకే, ఇక్కడ నరుడే,
ఈయన నరుడుగా నర రూపం ధరించాడు, శరీరంలో ఉన్నాడు. మరి పరలోకంకి వెళ్ళిన తర్వాత నరుడా దేవుడా? శరీరధారికి రాకముందు ఆయన ఎవరు? నిత్యత్వంలో ఆయన ఎవరు? ఆది యందు వాక్యం ఉంటాడు, వాక్యము దేవుని యొద్ద ఉంటాడు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అంతకంటే ముందు ఆయన ఎవరు? ఆ తర్వాత ఆయన ఎవరు? పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ కాలాన్ని ఇమాజిన్ చేసుకొని యేసుక్రీస్తుని ఆయన కేవలం ప్రధాన యాజకుడే, ఆయన నరుడు మాత్రమే, ఆయన శరీరం మాత్రమే, ఆయన కేవలం మనుషుడు మాత్రమే, ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అని ఫిక్స్ అవ్వడానికి ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇక్కడ ఫిక్స్ అవ్వద్దు. వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? తర్వాత ఏమైంది? ఆయన ఇప్పుడు ప్రెసెంట్ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనిషిగా ఉన్నాడా? దేవుడిగా ఉన్నాడా? ఇంత కామన్ సెన్స్ కూడా అర్థం లేకపోతే అట్లాగే క్రీస్తు సంఘానికి, క్రీస్తు సంఘం అని చెప్పుకొని వాక్యం బాగా తెలుసు అని చెప్పుకుని క్రీస్తు సంఘం వాళ్ళే ఈ పొరపాటు పడితే ఎట్లా? భూమి మీద నుంచి మనం తండ్రిని కుమారుని ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం. వాళ్ళిద్దరు కొట్టుకుంటారా ఏమన్నా? కుమారుణ్ణి మహిమపరచకపోతేనే ప్రాబ్లం, కుమారుణ్ణి ఆరాధించకపోతేనే ప్రాబ్లం. అందుకే కీర్తన 2:12 అన్నాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. ముద్దు పెట్టుకోవడం అంటే కిస్ ఇన్ ద హ్యాండ్. ఎవరిని కిస్ చేస్తారు? రాజుని. సో యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తు రాజు అని నువ్వు నమ్మితే ఆయన ఏం చేయాలి? నువ్వు ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవడమే ఆరాధన. వర్షిప్ అంటేనే కిస్సింగ్ ద హ్యాండ్. సో కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సాతాను ఏమయ్యాడు? అందులో ఫెయిల్ అయ్యాడు. ఈరోజు మనం యేసుక్రీస్తు ఎలా చూడాలి? సర్వాధికారి అయిన దేవుడిగా చూస్తావా, లేదా ప్రధాన యాజకుడిగా చూస్తావా? ఆరో వచనం 12 అంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట. ప్రకటన గ్రంథానికి ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. అందుకని 12వ అధ్యాయాన్ని మళ్ళీ రిపీటెడ్గా వచనాలు వేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. 12వ అధ్యాయం 5 అయిపోయింది. సారీ, అంతకంటే ముందు ఇది ముగించామా? కొన్ని వచనాలు చూద్దాం. 1 పేతురు, ఒకసారి యేసుక్రీస్తు సర్వాధికారి అయినాడు అనే దానికి కొన్ని వచనాలు. 1 పేతురు 3:22. 1 పేతురు 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందిన వాడే. సో కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారమును పొంది ఉన్నాడు. దేవదూతలు కూడా ఆయన క్రిందనే, ఆయన పాదాల క్రిందనే. అందుకే దూతలు ఆయనకు నమస్కారము చేయుదురు అనే మాట ఉంది. ఎక్కడ? దూతలు ఆయనకు నమస్కారం చేయుదురు అనే మాట ఎక్కడుంది? దూతలు యేసుక్రీస్తుకు నమస్కారం చేస్తారనే మాట ఎక్కడుంది? హెబ్రీ 1:6. చూసారా? ఈ వచనం తెలియకపోతే ఎట్లా? హెబ్రీ 1వ అధ్యాయం 6వ వచనం. 3 నుంచి చదువుదాం. హెబ్రీ 1వ అధ్యాయం 3 నుండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరు? యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే ఏంటి?
3 ఫుట్ నోట్లు ఇచ్చి కింద ఏమన్నాడు? ప్రతిబింబములు. ప్రతిబింబం. ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. ప్రతిబింబంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎగ్జాక్ట్ ఫిగర్ అన్నమాట. ప్రతిబింబం అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ ప్రింట్ అంటారు. ప్రతిబింబం. ఇప్పుడు అద్దంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ కనపడతామా, తేడాగా కనపడతాం? సో అద్దంలో మన బొమ్మ ప్రతిరూపం అన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్ ప్రతిబింబం. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అంటే అక్కడ దేవుని సింహాసనం ఒకలాగా, యేసుక్రీస్తు సింహాసనం లాగా సింహాసనం ఇంకోలాగా ఉంటుందా? చేయదు. ఇప్పుడు కొన్ని చోట్ల స్టేజ్ మీద కుర్చీ, పెద్ద ఆయనకేమో ఒక కుర్చీ, ఇంకొకరికేమో ఆయన ప్రక్కన కూర్చోడానికి వేరే నార్మల్ కుర్చీలు వేసింటారు, చూసారా? కొంచెం బాస్ చైర్ అనమాట. కదా, బాస్ చైర్ ఒకరికి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ నార్మల్ కుర్చీలు ఉంటాయి. అలా ఏమన్నా తండ్రి అయిన దేవుడు బాస్ కుర్చీలో, బాస్ సింహాసనం వందు, యేసుక్రీస్తుకి వేరే కుర్చీ అలా ఉంటుందా? సమానం. దేవుని కుడిపార్శ్వం ముందు ఆశీర్వాదంటే తన కుమారుని ఆయన ఎలా ఉన్నారనమాట? సమానంగా ఉన్నారు. తర్వాత నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నానని, ఇదియోగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడయుండును అని ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనాను చెప్పనా? లేదు, చెప్పలేదు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఏం చేయాలంట? దేవుని దూతలందరూ ఏం చేస్తారంట? నమస్కారం చేయరు. ఇంగ్లీష్ లో ఏముంటది? వర్షిప్. ఏంజెల్స్ విల్ వర్షిప్ హిమ్. యేసుక్రీస్తు worthy to be worshipped. Angels will worship him. ఎందుకు ఏంజెల్స్ వర్షిప్ చేయాలి? ఎందుకు దేవదూతలు యేసుక్రీస్తుని ఆరాధించాలి? ఎందుకంటే ఆయన వారికి అధికారి అయి ఉన్నాడు. దూతల మీదను శక్తుల మీదను ఆయన ఏం పొంది ఉన్నాడు? సో అధికారికి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అధికారికి ఏం చేయాలి? సెల్యూట్ చేయాలి. యేసుక్రీస్తు మనకు అధికారే. దేవదూతలే ఆయనకి వర్షిప్ చేసినప్పుడు మనం నెక్స్ట్ ప్రకటన 2:26-27. ప్రకటన 2:26-27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా. సో నా తండ్రి వలన అధికారము పొందినట్టు. సో ఈ సర్వాధికారములు ఎవరిచ్చారు? తండ్రే ఇచ్చాడు ఆయనకి. ఈ ఘనత, అర్హత, యోగ్యత ఆయన పొంది ఉన్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు సర్వాధికారి అనే దానికి ప్రూఫ్ అన్నమాట వచ్చిన. దీనిని సాతాను ప్రయత్నించాడట, కానీ ఏమయ్యాడు? యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన్ని చంపడానికి చూచాడు. శిశువుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తును సంహరించాలని చూచాడు, కానీ సాతాను ఫెయిల్ అయ్యాడు. ఆయన భూమి మీద ఉండగా ఆయన శిలోమ్రాను మీద ఎక్కకుండా ప్రయత్నించాడు. శిలోమ్రాను మీద ఎక్కకూడదు, రక్తం చిందించకూడదని ప్రయత్నించాడు, కానీ యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు. అలా ప్రతిదానిని యేసుక్రీస్తు విషయంలో సాతాను ఏమయ్యాడు? ఆయన్ని శోధించాడు కూడా కదా, 3 సార్లు శోధించాడు, కానీ సాతాను ఏమయ్యాడు? మళ్ళీ ప్రకటన చదవండి. ప్రకటన 12 7వ వచనం. సో
సో 6వ వచనం ఏంటంటే తర్వాత అర్థం అవుతుంది 6వ వచనం. సో ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో సాతాను ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. 7వ వచనం 7 నుండి 8 వచనాలు చూసినట్లయితే 12వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు. చదవండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ మహాఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసేది గాని గెలవలేకపోయారు. So Satan and his angels lost war against Michael. Lost war Michael and his angels In heaven. పరలోకమందు సాతాను మరియు అతని దూతలు మిఖాయిలుతో యుద్ధం చేసి ఓడిపోయిరి. గెలవలేకపోయిరి. పరలోకంలో అంటే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత యుద్ధం జరిగింది పరలోకంలో. అంటే ఆ యుద్ధం అంటే మామూలు మనం అనుకునేటట్టు కత్తులతో లేదా ఈటెలతో కాదు. మేబీ ఆర్గ్యుమెంట్స్ అయి ఉండొచ్చు, డిస్కషన్ అయి ఉండొచ్చు, వాదం అయి ఉండొచ్చు, లేఖనాలే తర్కము జరిగి ఉండొచ్చు. ఎందుకంటే యూదా పత్రికలో కూడా ఒక మాట చెప్పాడు చూడండి. యూదా పత్రికలో మోషే శరీర విషయంలో తర్కం జరిగింది. ఎవరికి? మిఖాయేలుకి, సాతానికి. యూదా ఎన్నో వచ్చిన? 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చే తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక. సో తర్కించినప్పుడు మేబీ యేసుక్రీస్తు యొక్క ఆరోహణం గురించి కావచ్చు, యేసుక్రీస్తు యొక్క పరిపాలన గురించి, అధికారముల గురించి, ఇంకా రకరకాలుగా వాడు ఏం చేసిండొచ్చు. అక్కడ తర్కం జరిగిండొచ్చు, డిబేట్ జరిగిండొచ్చు. అందులో వాడు ఏమయ్యాడు అనమాట? ఓడిపోయాడు. సో అక్కడ యుద్ధం అంటే నిజంగా ఫైటింగ్ ఇదని కాదు పరలోకంలో. సో పరలోకంలో అయితే ఒక యుద్ధం జరిగింది, ఒక ఫైట్ జరిగింది. అందులో కూడా సాతాను ఏమయ్యాడు? ఓడిపోయాడు. సో 3rd ఫెయిలియర్ సాతానికి. ఆ తర్వాత ఘట సర్పం 8 వచ్చిన అయిపోయిందా? ఆ ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేసిన కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. సో ఇప్పుడు పరలోకంలో స్థలం లేదు కాబట్టి మరి వాళ్ళు ఎక్కడికి వచ్చి ఉండాలి? భూమికి. 12:9 నుండి 10. సో ఇది ఎప్పుడు జరిగించవచ్చు అంటే ఆఫ్టర్ అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్. ఇది ఈ యుద్ధం ఆఫ్టర్ అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్. కొంతమంది ఏమంటారంటే భూమి ఆకాశములు సృజించక మునిపే ఈ యుద్ధం జరిగింది అనుకుంటారు. కానీ భూమి ఆకాశములు సృష్టి సృజించక మునుపు యుద్ధం జరగలేదు. యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాతనే ఈ యుద్ధం జరిగింది. అప్పుడు సాతాను ఏం చేపట్టాడు అనమాట? స్థలము కోల్పోయాడు. ఎక్కడ? పరలోకంలో స్థలాన్ని కోల్పోయాడు అన్నమాట. సో Satan was cast out of heaven to the earth. సో ఎవరెవరు? Satan, was cast out of heaven to the earth with his angels. సాతాను మరియు అతని దూతలతో పాటు పరలోకంలో నుండి భూమి మీదకి ఏమయ్యాడంట?
పడద్రోయబడెను. 9 to 10 చదువు ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడు. అది భూమి మీద పడద్రోయబడు. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు సంపూర్ణంగా అధికారం ఎవరిని అయిపోయింది అనమాట? క్రీస్తుదాయను. అక్కడ చూడండి ఇంకోటి, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అంటే ఎవరి మీద అయితే నేరం మోపాడో వాళ్ళు కూడా గెలిచారన్న. నేరం మోపాడు వీడు, కానీ యాక్చువల్లీ గెలిచింది ఎవరు? ఆ నేరమును మోపబడినటువంటి క్రైస్తవులు ఏమయ్యారనమాట? గెలిచారు. నెక్స్ట్ 11వ వచనం. చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. సో ఇక్కడ ఏం రాసుకుంటారంటే 9, 10 అలాగే 12, 10, 11లో 2 కలిపి ఉన్నాయి కాబట్టి Satan was overcome by those he accused. Those he accused in heaven. పరలోకమందు ఉన్న వారి మీద నేరములు మోపాడు. ఆ నేరములు మోపిన వారు కూడా ఏమయ్యారంట? సాతాన్ని జయించారు. సో Satan was overcome by those he accused in heaven. పరలోకమందు ఎవరి మీద అయితే సాతాను నేరం మోపాడో వారు సాతాన్ని జయించారు. దేంతో జయించారంట? యేసుక్రీస్తు యొక్క రక్తం. అక్కడ చూడండి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తర్వాత తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఓకే, సో they won with the blood of క్రీస్తు యొక్క రక్తము చేత వాడిని ఏం చేయాలంట? జయించారు. అండ్ బై దేర్ విట్నెస్, హతసాక్షులు, పరలోకంలో ఉన్నటువంటి హతసాక్షులందరూ తామిచ్చిన సాక్ష్యమును బట్టే సాతాను ఏమయ్యాడు అనమాట? ఓడిపోయాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం వారిని జయించేటట్లుగా చేసింది యేసుక్రీస్తు. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు చంపబడితే సాతాను గెలిచాడా? అపవాది గెలిచాడు. ఎవరైతే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తారో, సాక్ష్యం చెప్పినప్పుడు చంపేస్తారు కదా, అక్కడ ఎవరు విన్ అయినట్టు? యాక్చువల్లీ సాక్షి చచ్చిపోయాడు. యేసుక్రీస్తు కొరకు ప్రాణమే ఇచ్చాడంటే అప్పుడు ఎవరు గెలిచాడు? ఇప్పుడు ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకున్నావా, నిన్ను చంపేస్తానంటే అయ్యో వద్దే, నన్ను చంపొద్దు, నేను చెప్పను అంటే ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? నువ్వు నన్ను చంపినా యేసుక్రీస్తును నేను నా నోటితో ఆయన ఎవరో తెలియని మాత్రం చెప్పను, చంపినా నేను యేసుక్రీస్తును ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను, ప్రకటిస్తాను అన్నప్పుడు ఒకవేళ రక్తం చిందించినా చంపబడ్డా ఎవరు గెలిచినట్టు? ఆ సాక్ష్యం. అందుకే వాళ్ళ సాక్ష్యము, యేసుక్రీస్తు యొక్క రక్తము వాళ్ళు గెలవడానికి ఎంతో సపోర్ట్ చేశారు. అలా సాతాను ఏమైందనమాట? ఓడిపోయాడు.
12వ వచనం. ఇక్కడ 6:9 రాసుకోండి. ప్రకటన 6:9 రాసుకోండి. బ్రాకెట్లో ప్రకటన 6:9. ఒకసారి చదవండి. ప్రకటన 6:9. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను చూచి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడ్డారు. సాక్ష్యమును బట్టి వాళ్ళు వధించబడ్డారు. వాళ్ళు చంపబడింది యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చినందుకు. సో వాళ్ళ మరణానికి ఒక ఏముందన్నమాట, ఒక వాల్యూ. ఈరోజు మన ప్రాణానికి ఏం విలువ ఉంది? మేము మాట్లాడలేదు. మన ప్రాణానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు అప్పుడు నీ ప్రాణానికి ఏమొస్తుంది? వాల్యూ. అప్పుడు నీ బ్రతుకు ఏమొస్తుంది? వాల్యూ. ఎందుకు బ్రతికావు లోకంలో? దేవుని కోసం, క్రీస్తు కోసం అన్నప్పుడు నీ బ్రతుకు వాల్యూ వస్తుంది. ఎందుకోసం బ్రతికావు? మా పిల్లలకి బాగా ఆస్తి చేసి పెట్టడానికి బ్రతికాను, నేను బాగా సంపాదించాను, బాగా ఎంజాయ్ చేశాను లైఫ్ని, మంచి టూర్లు కొట్టాను. ఇదా నీ లైఫ్ పర్పస్? నీ లైఫ్కి ఎప్పుడు వాల్యూ అంటే ఆయన నామమును బట్టి నువ్వు ఏమి చేసినా, సత్కార్యాలు చేయటం, బీదలకు సహాయం చేయటం, కొంతమందికి ఎడ్యుకేషన్ ఫీజు కట్టడం, పిల్లలు సంథింగ్ ఏదో నీకు ఉండాలి. నువ్వు ఏదో అచీవ్ చేయాలి దేవుని పేరట. ఒక సాక్షిగా ఉండాలి, ఒక విట్నెస్గా ఉండాలి. ఏం చెప్తారు నీ గురించి? వాట్ పీపుల్ సే అబౌట్ హూ ఇస్ అజయ్, హూ ఇస్ రాజేష్, హూ ఇస్ శామ్యుయల్. రాజేష్ చాలా హెల్ప్ చేశాడండి, రాజేష్ చాలా మంచిది, రాజేష్ అలాంటి ఇలాంటి సంథింగ్. ఒక బుక్ ఉండాలి నీ గురించి, నీ గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉండాలి. లోకం మన గురించి సాక్ష్యం చెప్పాలి. సో అలా మనందరికీ ఏముంది అసలు? అలా ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ అంటే ఏంటంటే నీ గురించి మంచిగా చెప్పగలగాలి, నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. ఫలానా సహోదరి చాలా సహాయం చేసేదండి, చాలా ప్రేమించేదండి, మాకు చాలా ధైర్యం చెప్పింది, ఇలా ఉన్న సాక్ష్యం ఉండాలి. నీ లైఫ్కి ఒక వాల్యూ. వాళ్ళు చనిపోయారు ఎవరి కోసం? క్రీస్తు కోసం. ఏదో దుమ్మొచ్చినట్టు. కూర్చోండి. ఏదో ఒక దుమ్ము వచ్చినట్టు ఉంది. ఆ దుమ్ము లోపలికి వెళ్ళక అనిపిస్తున్నాడు. సాతాన్ గురించి చెప్పినప్పుడంతా ఏదో ఒకటి సో వాడికి ఎప్పుడు అపజయమే, జయం అనేది లేదు. 13 వచ్చిన సరే 12 చదువు. 12 చదవండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి,
భూమి సముద్రమా మీకు శ్రమ, భూమి సముద్రమా మీకు శ్రమ. శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఆ. బహు క్రోధము గలవాడై ఆ. మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పింది. సో పరలోకంలో వాడికి ఏం జరిగింది? ఫెయిల్యూర్. ఇప్పుడు కోపం అంతా ఎవరి మీద? భూమి మీద. అక్కడ వాడికి ఫెయిల్యూరే, సక్సెస్ కాలేదు. ఇప్పుడు కోపంతో ఎక్కడికి వచ్చాడంట? భూమి మీదకి వచ్చాడు. అందుకే భూమి, రైట్, సముద్రమా మీకు శ్రమ. పరలోకంలోనేమో ఉత్సాహం. వాడి దరిద్రం పోయింది పరలోకంలో. పరలోకమా ఉత్సహించుడి, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎందుకు? ఎందుకు? అపవాది వెళ్ళిపోయాడు, వాడి దరిద్రం పోయింది. ఎప్పుడు చూసినా వాడు డిబేట్ చేయడం, వాదించడం, తర్కం పెట్టడం, అవి పెట్టడం, ఇవి పెట్టడం. అమ్మయ్య, వీడి పీడ విడుదలైంది. అప్పుడు భూమి మీద అయ్యో అయ్యా మేము హ్యాపీగా ఉన్నాం, మీ దగ్గరికి వచ్చిన వాడు, భూమి మీద ఉన్న క్రైస్తవులారా వాడు మీ దగ్గరికి వచ్చాడు, జాగ్రత్త, మాకు హ్యాపీ. అపవాది తనకు సమయం కొంచెదని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పాను. 13 నుండి 16. సో 12వ వచనం రాసుకుంటారంటే 12:12. Rejoice in heaven, పరలోకంలో గొప్ప ఉత్సాహం, ఆనందం. రిజాయిస్ ఇన్ హెవెన్. పరలోక నివాసులారా, పరలోకమా ఉత్సహించుడి. ఇప్పుడు 13 నుండి 16. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడ్డ చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాడు. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడేది. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలముల అర్ధకాలము పోషింపబడు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రొక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసింది. రైట్. సో 13 నుండి 16లో 12 30 to 16 ఇక్కడ లింక్ వచ్చినవి ఏదంటే 6th వర్స్ 6వ వచనము, తర్వాత 6వ వచనాన్ని ఇక్కడ చెబుతున్నాడు అన్నమాట. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచాడు. సో అంటే అక్కడ కూడా ఆ స్త్రీ ఎస్కేప్ అవుతుంది. ఎవరి దగ్గర నుండి? సాతాను నుంచి. దాన్ని ఇక్కడ వర్ణించాడు అనమాట. ఎన్నో వచనంలో? 13 నుండి 16 వచనాల్లో. ఓకే. సో అప్పుడు ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను, అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. సో ఎవరు ఆ స్త్రీ? సాతాను వచ్చి రాగానే ఎవరిని హింసించడానికి ట్రై చేస్తున్నాడు? మగ శిశువును కన్న స్త్రీ. అప్పుడు మగ శిశువును కన్న స్త్రీ ఎవరంటే ఫెయిత్ఫుల్ ఇజ్రాయెల్, ఫెయిత్ఫుల్ జూయిష్ క్రిస్టియన్స్. ఓకే. సో సాటన్ failed to defeat the woman, స్త్రీని. బ్రాకెట్ లో ఆ ఉమెన్ ఎవరంటే ఇక్కడ ఫెయిత్ఫుల్ జూయిష్ క్రిస్టియన్స్. ఫెయిత్ఫుల్ జూయిష్ క్రిస్టియన్స్, యూదులైన క్రైస్తవులు, విశ్వాసులైన
యూదులైన క్రైస్తవులు. ఫస్ట్ సాతాను ఎవరిని హింసించాడు? యూదులైన క్రైస్తవులు. యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగిందన్న వాళ్ళందరూ ఏమయ్యారనమాట? చెదిరిపోయారు. చెదిరిపోయి ఏం చేశారు? సువార్త ప్రకటించారు. భయపడలేదు వాళ్ళు. చెదిరిపోయి సువార్తను ప్రకటించి సంఘాలను ఏం చేశారనమాట? వాళ్ళు నాటారు. సో కాబట్టి సాతాను గెలిచాడా ఓడాడా? ఒక సంఘాన్ని హింసిస్తే ఎన్ని సంఘాలు పుట్టాయి? ఒక సంఘాన్ని హింసిస్తే ఎన్ని సంఘాలు పుట్టాయి? 100 కొద్ది సంఘాలు. అక్కడ కూడా మళ్ళీ వాడికి ఏంటనమాట? నా ప్లాన్ ఇది ఇలా పెంచుకోవడం అనుకుంటున్నాడు. వీళ్ళని హింసిస్తే భయపడి క్రీస్తుని విసర్జిస్తారనుకుంటే వీళ్ళు పారిపోయి మళ్ళీ స్వార్థ ప్రకటించి సంఘాన్ని స్థాపిస్తున్నారేంట్రా బాబు. ఇంకా ఎంతో మందిని ఏం చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు. సో సాటన్ ఫెయిల్ టు డిఫీట్ ద ఉమెన్. అది అక్కడ ఉండేది. 12, 13, 16 వచనాలు చూస్తే మనకు అది అర్థం అవుతుంది. సో అప్పుడు వాడు పరలోకం నుంచి రాగానే ఎవరిని అటాక్ చేశాడనమాట? యూదులైన క్రైస్తవుల్ని అటాక్ చేశాడు. అక్కడ వాడు ఏమయ్యాడనమాట? ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు డైవర్షన్ అవుతున్నాడు వాడు. 17వ వచనంలో ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ ఎవరి మీద తిప్పుతున్నాడు? 17వ వచనం చూడండి. ఎందుచేత స్త్రీ తప్పించబడింది, స్త్రీ తప్పించుకుంది, సాతాను ఓడిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నమాట? అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరంలో నిలిచెను. ఓకే. సో ఇప్పుడు వారి ఫోకస్ ఎటు తిరిగిందంటే అటెన్షన్ చేంజ్ అయ్యింది. ఏంటి? క్రైస్తవులైన యూదుల నుండి వాడి అటెన్షన్ చేంజ్ అయ్యి ఎక్కడికి తిరిగిందనమాట? అన్యులైన క్రైస్తవుల మీద తిరిగిందనమాట. సో 16, 17 కదా, 12, 17 రాసుకోండి. పైన రాస్తాను. నాతో మన పాత అయిపోతుంది. 12, 17. Saturn therefore changed his attention. Saturn therefore changed his attention from Jewish Christians to Christians in Roman lands. ఎక్కడైతే రోమా ప్రభుత్వం అంతా ఉందో, రోమా అధికారం ఎక్కడైతే ఉందో అక్కడున్న క్రైస్తవులందరినీ హింసించడానికి ఏం చేశాడు అనమాట? సో ఇప్పుడు ఎవరిని వాడుకుంటాడు? రోమన్స్ని వాడుకుంటాడు. అంటే యెరూషలేములో ఉన్న సంఘాన్ని హింసించింది ఎవరు? సాతాను వెనకున్నాడు. కానీ ఎవరిని వాడుకున్నాడు? యూదుల్ని వాడుకున్నాడు. యూదులైన క్రైస్తవుల్ని యూదుల చేతనే ఏం చేశాడు అనమాట? వాడు హింస కలిగించాడు. ఇప్పుడు ఫోకస్ ఎవరి మీదకి? రోమా ప్రభుత్వంలో, రోమా ఎక్కడైతే ఉందో సామ్రాజ్యం, అక్కడంతా క్రైస్తవులు ఉన్నారు, చెదిరిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ హింసించాలంటే యూదుల శక్తి సరిపోద్దా? కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని వాడుకోవాలి? రోమన్ని వాడుకోవాలి. సో ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వం ద్వారా
క్రైస్తవులు ఏం చేయబోతున్నాడు అనమాట. సో వాడి ఫోకస్ ఫ్రమ్ జూయిష్ క్రిస్టియన్స్ టు క్రిస్టియన్స్ ఇన్ రోమన్ ల్యాండ్స్. హిస్ అటెన్షన్ వాడు డైవర్ట్ చేస్తున్నాడు. అది నెక్స్ట్ చూడబోతాం. సో ప్రకటన గ్రంథం 2 భాగాలు. యూదులైన క్రైస్తవుల్ని హింసించాడు సాతాను. ఓకే, ఏ యూదులైతే క్రైస్తవుల్ని హింసించారో ఆ యూదులకు దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. నేను శిక్షిస్తాను అని చెప్పాడు. ఓకే, సో అదే మనకు 11వ అధ్యాయం లాస్ట్ టైం చెప్పాను కదా, 11వ అధ్యాయం కూడా సమ్మరి అంతే. 12వ అధ్యాయంలో ఇప్పుడు వాడి అటెన్షన్ డైవర్ట్ అవుతుందని చెప్పాడు అనమాట. సాతాన్ ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యాడు. అక్కడ యేసుక్రీస్తు జననం విషయంలోనూ సాతాన్ ఏమయ్యాడు? ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయనకు అధికారం చెందకుండా చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. పరలోకంలో మిఖాయిలతోనూ దూతలతోనూ యుద్ధం చేశాడు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయి ఎక్కడికి వచ్చాడు అనమాట? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరిని టార్గెట్ చేశాడు? యూదులైన క్రైస్తవుని టార్గెట్ చేశాడు. కానీ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తప్పించాడు. వాళ్ళు చెదిరిపోయి ఇంకా స్వార్థ ప్రకటించి అనేక మందిని క్రైస్తవులు చేయడం ద్వారా సాతాను అక్కడ ఏమైపోయాడు అనమాట? ఓడిపోయాడు. సో ఇప్పుడు నెక్స్ట్ వాడి పని ఏంటనమాట? ఇంకా అన్యులైన క్రైస్తవులు, ఇంకా రోమా ప్రభుత్వాన్ని వాడుకొని రోమా సామ్రాజ్యం ఏ ఏ ప్రదేశాల్లో ఉందో ఆ ప్రదేశాల్లో ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఏం చేయాలనుకుంటాడు? టార్గెట్. అర్థమవుతుందండి? ఏమైనా ప్రకటన అర్థమవుతుందా? అర్థమవుతలేదా? సో ఇలా చదివితే ఆ ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. అంతే తప్ప ఏదో ఫ్యూచర్ గురించి కాదు ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నాం. కానీ చాలా మంది డినామినేషన్లోను మిగతా చోట్ల ఎలా చెప్తున్నారంటే ఈ ప్రకటన గ్రంథం రాబోయే కాలంలో సంభవిస్తుంది అన్నట్లు చూపిస్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ఓవర్. హతసాక్షులు అయ్యారు. ఆ హతసాక్షులైనటువంటి వారి యొక్క విజయాన్ని మనం చూస్తున్నాం. ఓకే, సో సాతాను యొక్క క్రియ, వాడు ఎలా ఓడిపోయాడు. సో నెక్స్ట్ భాగంలో 13, 14, 19 వరకు క్రైస్తవులు హింసించినటువంటి రోమా మీదికి దేవుడు ఎటువంటి తీర్పులు తీరుస్తాడు. ఒకసారి 12వ వచనం చదువు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి సముద్రమా మీకు శ్రమ. సో ఇక్కడ మీకు శ్రమ అన్నాడు కదా. సో భూమి మీద ఉండేటువంటి వాళ్ళ మీదకి ఒక శ్రమ రాబోతుంది అని అన్నాడు. 12:9 చదవండి. ఎందుకు? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. సో భూమి మీద కంప్లీట్ గా వాడు ఎలా వచ్చాడు అనమాట? విత్ సైన్యంతో వచ్చాడు. అందుకే ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహము వలె ఎదురు చూస్తున్నాడు. సో ఇప్పుడు వాడు సాతాను మనతో లేదా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులతో కానీ ఇప్పుడున్న క్రైస్తవులతో కానీ ఎలా యుద్ధం చేస్తాడు? వాని ఆయుధం ఏంటి? మోసపుచ్చటం. వాని ఆయుధం ఏంటి? 9లో సర్వలోకమును మోసపుచ్చుచు అనే మాట ఉంది కదా. సర్వలోకాన్ని వాడు ఏం చేస్తాడంట? మోసపుచ్చుచు. ఓకే, 13, 14 చూడండి. ప్రకటన 13, 14. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని
ఆది భూనివాసులు ప్రతిమలు చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను భూనివాసులను మోసపుచ్చుచున్నది. ప్రతిమను చెయ్యండి, విగ్రహాన్ని చెయ్యండి. కాబట్టి ఈ ప్రతిమలు సాతాను యొక్క ఇన్వెన్షన్. ఈ మనిషి ఎవరు చేసినారు కూడా దాని వెనక ఎవరున్నారు అనమాట? సాతాను. మోసపుచ్చుచున్నది. భూనివాసులు ఏం చేస్తుందంట? మోసపుచ్చుచున్నది. అలాగే 19:20 ప్రకటన 19:20 19:20 అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు. ఓకే, మోసపరిచిన అబద్ధ ప్రవక్త అంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు వాడిన ఆయుధం ఏది? మోసం చేయటం. మోసపుచ్చారు. కత్తులతో రారు, వాళ్ళ ఆయుధాలు కత్తులు కావు, వెపన్స్ కాదు. వాళ్ళ ఆయుధాలు ఏంటన్నమాట? మోసం, ట్రిక్స్. అలాగే 20 ప్రకటన 23వ వచనం 20వ అధ్యాయం 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఓకే, ఇక మోసం చేసింది చాలు అని చెప్పి దాన్ని ఏం చేస్తానంట? ముద్ర వేస్తాడు. తర్వాత 8 అయిపోయిందా? 8వ వచనం 28 భూమి నలుదిశలో జనములను లెక్కకు సముద్రపు ఇసుకల వల్ల ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారి యుద్ధము పోగు చేయుటకై వాడు బయలుదేరును. మోసపరిచి అంటే సాతాను యొక్క మెయిన్ తంత్రం ఏంటంటే మోసపరచడం. లాస్ట్ 10వ వచనం వారిని మోసపరిచిన అపవాది వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో. సో ఫైనల్ గా అందరినీ మోసం చేసిన వాడి పరిస్థితి చివరికి ఎక్కడ చేరింది? అగ్నిగుండం. సాతాను మాత్రమేనా? ఒకవేళ మోసం చేసే ఎవరైనా కూడా, మోసం చేసే ఎవరైనా ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే మోసం చేయడం అనేది ఎవరి లక్షణం? సాతాను లక్షణం. అప్పుడు వాళ్ళు ఎవరి కుమారులు? మోసం చేసేవాడు సాతాను కుమారుడు, మోసం చేసేవాడు అపవాది కుమారుడు. ఇప్పుడు ఎవరైనా భార్యకు మోసం చేస్తే సాతాను కుమారుడు, భర్తకు మోసం చేస్తే సాతాను కుమారుడు, తల్లిదండ్రులకు మోసం చేస్తే సాతాను కుమారుడు, పిల్లల్ని మోసం చేస్తే సాతాను కుమారుడు, తమ్ముని మోసం చేస్తే సాతాను కుమారుడు, అన్నని మోసం చేస్తే సాతాను కుమారుడు, సహోదరుడు సహోదరుని మోసం చేస్తే మాట్లాడలేదు సాతాను కుమారుడు. మోసగాడు కూడా చర్చికి వెళ్తారా? మాట్లాడలేదు. మోసం చేసేవాళ్ళు చర్చికి వెళ్తారా? సాతాను చర్చికి వెళ్తాడా? వెళ్తాడు. ఎందుకు వెళ్ళదు అంటే కూర్చొని ఉంటాడు ఊళ్ళో. ఏరా నా గురించి ఏదో మాట్లాడుతుంటారు. మోసం చేసే ప్రతి వాడు ఎక్కడికి వెళ్తాడు? 21:8 చూడండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులు అబద్ధికులందరూ. అబద్ధికుడే కదా మోసగాడు. మోసం ఎలా చేస్తాడు? అబద్ధం చెప్పి
అక్కడ అబద్ధికులందరూ అంటే మోసగాండ్రు కూడా అందులో ఉన్నారు. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. అగ్ని గంధకము గల గుండములో పాలు పొందుదురు. ఇంకా దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇంకొక రక్షణ ఉండదు. అగ్నిగుండంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ సువార్త ప్రకటించి వాళ్ళని బాప్తిజం ఇద్దాం ఇలాంటివేమి, అది ఫైనల్ డెస్టినేషన్. ఏది? అగ్నిగుండం. కాబట్టి మోసపరిచిన అపవాది ఎలాగైతే అగ్నిగుండంలో పడవేయబడతారో వానిని ఫాలో చేసిన వాళ్ళందరూ, ఈ లిస్ట్ అంతా ఎవరన్నమాట? సాతానుని అనుసరించిన వాళ్ళు, సాతానుని వెంబడించిన వాళ్ళు. సాతాను కుమారులు కూడా పిరికివారై ఉంటారు, అవిశ్వాసులై ఉంటారు, అసహ్యులై ఉంటారు, నరహంతకులై ఉంటారు, వ్యభిచారులై ఉంటారు, మాంత్రికులై ఉంటారు, విగ్రహారాధకులై ఉంటారు. అబద్ధికులందరూ కూడా ఈ అగ్నిగంధకములతో మండు గుండములో. చర్చికి వచ్చి అగ్నిగుండంకి వెళ్దామా? ఒకసారి ఊహించండి. ఒకసారి ప్రతి ఆదివారం తప్పక చర్చికి వెళ్ళి అగ్నిగుండంకి వెళ్తే, ఇదేదో ఆదివారం చర్చికి అగ్నిగుండం పోయినా అనుకున్నట్టు. బట్ ఇస్ ద ఛాన్స్ ఉంది. చర్చికి వెళ్ళి కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు, చర్చికి వెళ్ళి కూడా మోసం చేసేవాళ్ళు, చర్చికి వెళ్ళి వ్యభిచారం చేసేవాళ్ళు, చర్చికి వెళ్ళి రకరకాలు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్కడికి వెళ్తుంది? అగ్నిగుండం. సో వచ్చే వారం 13 నుండి 19 దేవుడు ఎలా రోమియోలు క్రైస్తవులు హింసిస్తారు, ఆ రోమియోలను దేవుడు ఎలా శిక్షించబడతారు. ఇప్పటి వరకు యూదుల్ని హింసించినటువంటి, అంటే క్రైస్తవులైన యూదుల్ని హింసించినటువంటి వారి మీదకి దేవుడు ఎలా తీర్పు తీస్తాడనేది చూసాం ఇప్పటి వరకు. ఒక భాగం 6 to 11, 6 నుండి 11 అధ్యాయాలు, 13 నుండి 19 అధ్యాయాలు. ఓకే, చర్చలు. సరే, మీకు ప్రకటన గ్రంథం మొత్తం తెలియాలి. 1వ అధ్యాయం ఏముంది ప్రకటన గ్రంథంలో? ప్రకటన 1లో ఏముంది? ఓకే, ప్రకటన గ్రంథం ఎలా వచ్చింది? యాక్చువల్లీ దేవుడు యేసుక్రీస్తుకు తెలియజేస్తే యేసుక్రీస్తు దూత ద్వారా యోహానుకి తెలియజేస్తారు. తర్వాత ఏం కనిపిస్తుంది? తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ద్వారా 7 సంఘాలకి శుభములు చెప్పబడ్డాయి, గ్రీటింగ్స్. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క దర్శనం. 1వ అధ్యాయంలో ఈ 3 ఉన్నాయి. 1వ అధ్యాయంలో 3 పాయింట్లు ఏవి? ప్రకటన గ్రంథం ఎలా వచ్చిందో చెప్పబడింది. ఎలా వచ్చింది? దేవుడు యేసుక్రీస్తుకి తెలియజేశాడు, యేసుక్రీస్తు దూత ద్వారా యోహానుకి చెప్పాడు. రెండోది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా 7 సంఘాలకి శుభం. మూడోది, యేసుక్రీస్తు యొక్క దర్శనం. 2వ అధ్యాయం, ఈ 2-3 అధ్యాయం 7 సంఘాలకి యేసుక్రీస్తు రాసిన పత్రిక. 4వ అధ్యాయంలో 3 చాప్టర్లే ఉంది. తండ్రైన దేవుడు ఆరాధింపబడుట. సింహాసనాసీనుడైనటువంటి తండ్రైన దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? అక్కడ దేవదూతలు, 24 పెద్దలు, మొత్తం అందరూ ఏం చేస్తారు? ఆయన్ని ఆరాధిస్తారు. 5వ అధ్యాయం, యేసుక్రీస్తు గొర్రెపిల్లైన యేసుక్రీస్తు అర్హుడని, ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడని ఆయన ఏం చేశారనమాట? స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. అంటే సింపుల్ చెప్పాలంటే 4వ అధ్యాయంలో తండ్రిని ఆరాధిస్తున్నారు, 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఓకే, 6 నుండి 11 క్రైస్తవులు, యూదులైన విశ్వాసులైన యూదులైన క్రైస్తవులు ఎలా హింసించబడ్డారు, ఆ హింసించిన వారిని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు. క్రైస్తవులు హింసించినటువంటి వారికి దేవుడు ఎటువంటి తీర్పు ఇస్తాడో చెప్పాడు. 12వ అధ్యాయంలో సాతాను యొక్క ఓటమి, సాతాను ఎలా ఓడిపోయాడో చెప్పాడు, ఎక్కడెక్కడ ఓడిపోయాడో చెప్పాడు సాతాను. నెక్స్ట్ వాడి టార్గెట్ ఏంటంటే సాతాను ఓటమి, వాడి నెక్స్ట్ టార్గెట్. ఇప్పుడు వాడి నెక్స్ట్ టార్గెట్ ఎవరన్నమాట? రోమా ప్రదేశాలలో ఉన్న క్రైస్తవుల్ని హింసించారు. ఇప్పుడు 13 నుండి 19 వరకు ఈ రోమా ప్రదేశంలో ఉన్న క్రైస్తవులను హింసించిన రోమా ప్రభుత్వానికి దేవుడు ఇచ్చే తీర్పు. అది 13 to 19 చాప్టర్స్. సో ఒక భాగం అయిపోయింది మనది. 2వ భాగంలోకి అడుగుతాడు అందరికీ.
చూడండి